పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం యాక్సిడెంటా కాదా? కిట్టనవారు హత్య చేశారా? ప్రమాదంలో సహజంగా మరణించారా? ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీలోని సీక్రెట్స్ ఏమిటి? రాజమండ్రి టు హైదరాబాద్ మినిట్ టు మినిట్ హైటెన్షన్ పెట్టి పోస్టుమార్టం నుంచి అంత్యక్రియల వరకు అన్ని చోట్లా తీవ్ర ఉద్రిక్తత. ఓ పాస్టర్ చనిపోతే తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సంఘాలు అన్నీ ఏకమై ఎందుకు ఆందోళన చేస్తున్నాయి? ఓ సాధారణ పాస్టర్ మరణం సోషల్ మీడియాలో ఎందుకు మత విద్వేషాలను రగిలేలా చేస్తున్నాయి? రాష్ట్ర సీఎం చంద్రబాబు సైతం స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించేంతగా ప్రవీణ్ పగడాల కేసులో ఏముంది? మాజీ సీఎం జగన్ నిష్పాక్షిక విచారణకు డిమాండ్ చేసేంతగా ఆయన ఏం చేసేవారు? ఆయన మరణానికి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్టు మత ప్రచారకులు కారణమా? ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎంట్రీ, ఏపీ సర్కార్ హై ప్రియారిటీ బేస్డ్గా పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసును దర్యాప్తు చేయటం వెనుక చాలామందికి తెలియని సంచలన విషయాలు ఉన్నాయి. వాటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రైస్తవ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మార్చి 24న హైదరాబాదు నుంచి మోటార్ సైకిల్పై బయలుదేరారు. అదే రోజు రాత్రి 11:31 కొవ్వూరు టోల్గేటు దాటిన 10 నిమిషాల తర్వాత కొంతమూరు దగ్గర మరణించారని పోలీసులు ప్రాథమిక విచారణలు చెప్పారు. అయితే పోలీసుల విచారణను క్రైస్తవ సంఘాలు తప్పుబడుతున్నాయి. కొంతమూరు జాతీయ రహదారి పక్కన లోతుగా ఉన్న ప్రదేశంలో ఆయన వాహనంతో సహా పడిపోయి ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేయటంతో ప్రవీణ్ పగడాల గారి లైఫ్ని బేస్ చేసుకుని పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ప్రవీణ్ గారు ఇతర మత ప్రబోధకులతో పోలిస్తే చాలా విభిన్నంగా వ్యవహరించారు. చాలామంది మత గురువులు తమ జీవనోపాధి కోసం మాత్రమే బతకగా, ఆయన మాత్రం ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి కోట్లాది రూపాయల ఆస్తులను సమాజ సేవ కోసం వినియోగించేవారు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న ప్రవీణ్ గారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ఎప్పుడూ చెప్పే ఒకే మాట, దేవుడు పనిచేసేవారినే ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మనం మన పని దైవకార్యం చేస్తూనే మన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి అని చెప్పేవారు. అందుకే ఆయన మిగతా అందరి పాస్టర్లకన్నా విభిన్నంగా ఇన్ని వేల మందిని, లక్షల మందిని ప్రభావితం చెయ్యగలిగారని మనం గమనించొచ్చు. అలాగే ఆయన బోధనలు, స్పీచ్లు వింటే ప్రతి ఒక్కరూ ఆయన మాట్లాడేదానిలో ఒక మంచి లాజిక్ను గ్రహించగలుగుతారు. అంటే మూఢత్వంతో, మూర్ఖత్వంతో, వితండవాదంతో ఆయన చేసే సంభాషణలు ఏవీ కూడా ఉండవు. ఆయన చేసే సంభాషణ ఏదైనా జ్ఞానాన్ని పెంపొందించేదిగా, ఒక సబ్జెక్టు వైజ్ మాత్రమే ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం కూడా ఆయనకు విపరీతమైన ఫాలోయింగును తెచ్చిపెట్టింది. ఈ బోధనలే ఆయనకు శత్రువులను కూడా తెచ్చిపెట్టాయి. చాలామంది నీ తల తీసేస్తాం, నరికేస్తామంటూ ప్రవీణ్కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవి కూడా. ఇదే విషయాన్ని ఆయన పిఏ స్వర్ణలత చెబుతున్నారు. ఆ బెదిరించిన వాళ్లు చంపేశారని క్రైస్తవులు బలంగా అనుమానిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు ఆయన హైదరాబాదు నుంచి బుల్లెట్ బైకుపై ప్రయాణించారు. ఇలా ప్రవీణ్ పగడాల మార్చి 24 రాత్రి 11:31 కొవ్వూరు టోల్ ప్లాజాను క్రాస్ అయినట్టు సీసీ కెమెరాల్లో రికార్డైంది. 11:42కి ఓ పెట్రోల్ బంకు సీసీ ఫుటేజీలో ప్రవీణ్ బుల్లెట్ను ఓ 5 వాహనాలు క్రాస్ చేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ 5 వెహికల్స్ను గుర్తిస్తే వారి నుంచి ఏదైనా సమాచారం దొరకొచ్చని పోలీసులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకైతే నో క్లూ. పోస్టుమార్టం రిపోర్ట్ మార్చి 29న రావచ్చని చెబుతున్నారు. అది వస్తే కాని కనీసం ప్రవీణ్ ఎలా చనిపోయారో తెలుస్తుంది. అంతేకాదు, ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉన్నాయంటున్నారు. ఆయన నడిపిన బుల్లెట్ బండి మాత్రం పెద్దగా డ్యామేజ్ కాలేదు. ప్రవీణ్ ఎలా చనిపోయారు? ఎవరైనా కారుతో గుద్దేశారేమో అంటున్నారు. ఇన్సిడెంట్ టైంలో బుల్లెట్ పక్కనుంచి వెళ్లిన రెడ్ కలర్ కారును గుర్తిస్తే క్లారిటీ రావచ్చు. ప్రస్తుతం డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో స్పెషల్ టీం దర్యాప్తు చేస్తోంది. కేసు సున్నితత్వం దృష్ట్యా సీబీసీఐడీ విచారణ జరిపించాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ప్రవీణ్ గారికి పోస్టుమార్టం నిర్వహించడానికంటే ముందు శవపంచనామా నిర్వహించారు. ఈ శవపంచనామాలో విశాఖపట్నానికి చెందిన బొల్లావరపు జాన్ వెస్లీ, రాజమండ్రికి చెందిన పార్థసారథి, హైదరాబాదుకు చెందిన కె మృత్యుంజయ, గుడివాడకు చెందిన ఇమాన్యుయల్తో పాటుగా డాక్టర్ రాజేశ్వరరావు సమక్షంలో ఈ శవపంచనామా జరిగింది. ఈ 5గురితో పాటుగా స్థానిక ఎంఆర్ఓ సూర్యకుమార్, వీఆర్ఓ రైటర్ బృందంతో పాటు పోలీసులు కూడా పాల్గొన్నారు.
వీరంతా కలిసి ప్రవీణ్ పగడాల గారి శరీరంలో ఎక్కడెక్కడ గాయాలున్నాయో నిర్ధారించారు. ఆయన శరీరంలో మొత్తం 6 చోట్ల గాయాలను వారు గుర్తించారు. ఆయన పెదవి మధ్యకు చీలిపోవడమే కాకుండా ఎడమవైపు బుగ్గ బాగా వాచిపోవటం, ఎడమవైపు జబ్బమీద గాయం, కుడివైపు భుజం మీద చిన్నపాటి గాయం ఉండటం, కుడివైపు తొడపై చిన్న ప్యాచ్ ఒకటి ఉండటం కూడా గుర్తించారు. కుడివైపు మోకాలు కొట్టుకుపోయి గాయమవ్వగా, ఎడమవైపు కాలు పిక్క భాగం సైలెన్సర్ వేడికి కాలిపోయి చర్మం నల్లగా మారిపోయింది. ఇలా దాదాపు 6-7 అంగుళాల మేర ఆ గాయమైంది. అయితే ప్రవీణ్ గారి పంచనామాను పోలీసులు, ప్రభుత్వం చాలా జాగ్రత్తగా నిర్వహించింది. సాధారణంగా ఒకే డాక్టర్ పోస్టుమార్టం నిర్వహిస్తారు. కానీ ప్రవీణ్ పగడాల గారి విషయంలో మాత్రం 5గురు డాక్టర్ల బృందం పరిశీలించింది. అంతేకాదు, వారి పర్యవేక్షణలో కెమెరా రికార్డు నిర్వహించి మరీ పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఈ రిపోర్టు రావటానికి మార్చి 29 వరకు టైం పడుతుంది. ఇక పాస్టర్ ప్రవీణ్ పగడాల చివరి చూపుల కోసం క్రైస్తవ సంఘాల నేతలు, ఆయన అనుచరులు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇది ముమ్మాటికి హత్యనే అని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి. వరుస ఘటనలతో క్రైస్తవ సమాజం అభద్రతలో ఉందని అంటున్నారు. క్రిస్టియన్స్ను తక్కువచూపు చూస్తున్నారని ఆ వర్గంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం వారిని మరింత కలిచివేస్తోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, మరణానికి కారణం తేల్చాలని కోరుతున్నారు. తమ పాస్టర్ లేరనే విషయం తెలిసి కన్నీళ్లు పెడుతున్న తరుణంలో ఇన్ని గొడవల మధ్యలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ సమీపంలోని క్రైస్తవుల శ్మశాన వాటికలో పాస్టర్ అంత్యక్రియలు పూర్తి చేశారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుండి ప్రారంభమైన అంతిమయాత్రలో వేలాది మంది క్రైస్తవులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. అయితే ఇప్పటికీ ప్రవీణ్ పగడాల మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాలు చెబుతున్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాం. ప్రవీణ్ మరణించిన రోజు బుల్లెట్ బండిపై ప్రయాణించారు. ఆ బండి హెడ్లైట్ ఆ రోజు పనిచేయలేదు. ఈ విషయం సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఆయన ఇండికేటర్ను ఉపయోగించి మరీ ఆయన బైక్ డ్రైవ్ చేస్తున్నట్టు సీసీ కెమెరాల్లో తెలుస్తోంది. అటువంటి వ్యక్తి బైక్ హెడ్లైట్ పాడైపోతే ఎందుకు బాగు చేయించుకోలేదు? పోనీ వస్తున్న దారిలో సడన్ గా హెడ్లైట్ పోయింది అనుకున్నా, ఆ రోజు ఆయన ఎవర్ని కలిశారో వారి బైక్ తీసుకొని ప్రయాణం చేయవచ్చు. కాని అలా చేయలేదు. హెడ్లైట్ పనిచేయకపోయినా సరే ఆయన అదే బైకుపై జర్నీ చేశారు. అయితే ఇక్కడ తెలియాల్సిన విషయమేంటంటే, ఆయన జర్నీ స్టార్ట్ చేయకముందే ఆ లైటు పాడైపోయిందా, లేదా ఎవరైనా ఆయనపై దాడి చేస్తే పాడైపోయిందా అనేది తెలియాలి. చాలామంది క్రైస్తవ సోదరులు అనుమానం పడుతున్న విషయమేంటంటే, టోల్గేటుకు రాకముందే ప్రవీణ్పై దాడి జరిగిందని, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమూరు సమీపంలో ఉన్న టోల్గేట్లో ప్రవీణ్ పగడాల విజువల్స్ రికార్డయ్యాయి. ఆ విజువల్స్లలో ప్రవీణ్ నెమ్మదిగా తూలుతూ బైకు నడపటం రాని వ్యక్తిలా బండి నడుపుతున్నట్టు స్పష్టంగా ఆ సీసీటీవీ ఫుటేజీలో తెలుస్తోంది. అయితే ఈ టోల్గేటుకి ప్రవీణ్ రావటం కంటే ముందే ఆయనపై ఎవరో అటాక్ చేశారని క్రైస్తవులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అటాకులోనే బైక్ హెడ్లైట్ పాడైపోయి ఉంటుందని, వారి నుంచి ఆయన తప్పించుకొని వస్తున్న క్రమంలో టోల్గేట్ వద్ద రికార్డైన సీసీటీవీలో కనిపించారని అంటున్నారు. అంతేకాదు, ఆ టెన్షన్లోనే తూలుతూ బైకును డ్రైవ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో అనుమానమేంటంటే, ప్రవీణ్ గారు బుల్లెట్ బైక్కి ఓ బ్యాగ్ కట్టుకుని ప్రయాణించారు. అయితే ఆయన చనిపోయిన ప్రాంతంలో ఆ బ్యాగ్ ఎక్కడా కనిపించలేదు. సో ఆ బ్యాగ్ దాడి చేసిన వాళ్లు తీసుకొని వెళ్లి ఉంటారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వారు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీలో బ్యాగ్ లేదని చెబుతున్నారు. మరో అనుమానమేంటంటే, హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఎలా మరణించాడని, టోల్గేట్లో ఉన్న సీసీ విజువల్స్ను చూస్తే ప్రవీణ్ గారు హెల్మెట్ పెట్టుకున్నారని క్లియర్గా తెలుస్తోంది. అయితే ఒకవేళ నిద్రమత్తులో ఉండటం వల్ల బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గొయ్యిలో పడిపోయినా హెల్మెట్ ఉంది కాబట్టి ఆయన తలకు పెద్దగా గాయాలయ్యే ఛాన్స్ లేదు. బైకు తనపై పడిపోయినా లేపలేనంత బలహీనమైన వ్యక్తి కాదు ప్రవీణ్. అయితే ఓ పెట్రోల్ బంకు సీసీ ఫుటేజీలో ప్రవీణ్ బుల్లెట్ను ఓ 5 వాహనాలు క్రాస్ చేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ 5 వెహికల్స్ను గుర్తిస్తే వారి నుంచి ఏదైనా సమాచారం దొరకొచ్చని పోలీసులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రవీణ్ చనిపోవడానికి ముందు తల తీసేస్తాం, నరికేస్తాం అంటూ ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవని ఆయన పిఏ స్వర్ణలత చెబుతున్నారు. ఆ బెదిరించిన వాళ్లే చంపేశారనే అనుమానాలు కూడా క్రైస్తవ వర్గాలు వ్యక్తపరుస్తున్నాయి. అంతేకాదు, ఆయన మత ప్రచారాలను ఖండించే కొందరు ఆయనపై దాడి చేసి ఉంటారని అంటున్నారు. కొందరైతే ప్రవీణ్ గారు మద్యం సేవించి బండి నడిపి ఉంటారని, అందుకే తూలుతూ బండి నడిపారని, ఇలా నడపటం వల్లే యాక్సిడెంట్ జరిగిందని అంటున్నారు. అయితే ప్రవీణ్ మరణంలో అసలు నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
పోలీసులు పూర్తి విచారణ చేపట్టి అసలు విషయాలను బయటపెడితే తప్ప ఈ కేసులో అసలు మిస్టరీ ఎవరికీ తెలియదు. మరి మీరేమనుకుంటున్నారు? ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ అనుకుంటున్నారా? హత్య అనుకుంటున్నారా? మాకు కామెంట్ చెయ్యండి.